హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 9 మంత్స్ బేబీ నుండి 1.5 ఇయర్ బేబీ వరకు మనం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెట్టుకోవడానికి మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉండేలాగా మంచి హెల్దీ రెసిపీ అనేది చూపిస్తానండి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఇక్కడ 2 స్పూన్స్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. 2 స్పూన్స్ పెసరపప్పు తీసుకుంటే 3 స్పూన్స్ రైస్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ముక్కలు, పాలకూర తీసుకుంటున్నానండి. ఇవి కూడా ఇందులో వేసేసి 2 టైమ్స్ అనేది మొత్తం వాష్ చేసుకుందామండి. 9 మంత్స్ బిఫోర్ బేబీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఉగ్గు అనేది ఎలా రెడీ చేయాలి ఏంటనేది నా ఛానల్లో అయితే పెట్టానండి. ఒకసారి వెళ్ళి చూడండి. పిల్లలకి 9 మంత్స్ దాటితే తప్పకుండా మనకు వెజిటేబుల్స్ అనేవి అలవాటు చేయాలండి. మనం పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తప్పకుండా ఆకుకూరలు అనేవి ఉండేలా చూసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న దీంట్లోనే కొంచెం జీలకర్ర, 1 గ్లాస్ వాటర్ వేసుకుని మనం కుక్కర్ అనేది పెట్టేసుకుందామండి. కుక్కర్ అనేది మనకి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మనకి పిల్లలకి ఆకుకూరలు పెట్టేటప్పుడు బయట నుంచి కాకుండా ఇంట్లో పండించుకున్నవైతే బెటర్ అండి. ఎందుకంటే మనకి బయట వాటికంటే ఇంట్లో పండించుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి మనకి అంత ప్లేస్ లేదు అనుకుంటే అట్లీస్ట్ మన చిన్ని పిల్లల కోసమన్నా 2 or 3 ప్లాంట్స్ వేసుకుంటే వాళ్ళకి సరిపోతుందండి. వాళ్ళు కొంచెం తినే ఫుడ్లో కల్తీలు కాకుండా మనం ఇంట్లో అయితే మనకి ఎలాంటి ఎరువులు కూడా వాడకుండా మనం పిల్లలకి పెడతాం కాబట్టి చాలా మంచిదండి. సో వీలైనంత వరకు మీరు ఇంట్లో పండించుకోవడానికే ప్రయత్నించండి. మనకి 4 విజిల్స్ తర్వాత ఈ విధంగా మెత్తగా బాయిల్ అయిపోతుంది కదండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులోనే మీ పిల్లలకి ఇష్టమైతే కొంచెం లైట్గా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది ఒకసారి పెట్టి చూడండి. నచ్చకపోతే నెక్స్ట్ టైం పెట్టకండి. తర్వాత ఇందులోనే కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా ఎక్కువగా పెట్టకూడదండి పిల్లలకి, కొంచెం లైట్గా యాడ్ చేయండి. తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాయిల్ చేసుకుందామండి. మనకి నెయ్యి అనేది వేసాం కదా, కొంచెం నెయ్యి అనేది కరిగేలాగా కొంచెం లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు చూడండి ఎంత మెత్తగా అయితే బాయిల్ అయిందో. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత 1 ఇయర్ బేబీస్ అయితే మనం కొంచెం మెత్తగా చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చండి. బిఫోర్ 1 ఇయర్ బేబీస్ అయితే మనం మిక్సీలో వేసుకుని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం పిల్లలకి పెట్టే కొంచెం ఫుడ్లో కూడా మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉండేలాగా చూసుకుని మనం పిల్లలకి పెడితే పిల్లలు చాలా హెల్తీగా గ్రో అవుతారండి. తప్పకుండా మీరు ఈ రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.